8th క్లాస్ ఫిజిక్స్ సెమిస్టర్ 2 టెస్ట్ 17A 7th లెసన్ నుంచి 9th లెసన్లోని బిట్స్ మొత్తం చూద్దాం. ఫస్ట్ బిట్ చూద్దాం. ఏదైనా ఉపరితలాన్ని తాకే కాంతి కిరణాన్ని పతన కిరణాలు అంటారు. నెక్స్ట్, పతనం చెందిన తర్వాత ఉపరితలం నుండి వెనుకకు వచ్చే కాంతి కిరణాన్ని పరావర్తన కిరణం అంటారు. నెక్స్ట్, కాంతి కిరణం అనేది ఒక ఊహాత్మక భావన. రెండవ బిట్, నిజానికి అనేక కాంతి కిరణాలు కలిసి సన్నని కాంతి పుంజంలా ఏర్పడుతుంది. నెక్స్ట్, లంబానికి పతన కిరణానికి మధ్య గల కోణాన్ని పతన కోణం అంటారు. థర్డ్ బిట్, పరావర్తన కోణానికి లంబానికి మధ్య గల కోణాన్ని పరావర్తన కోణం అంటారు. నెక్స్ట్, పతన కోణం ఎల్లప్పుడూ పరావర్తన కోణానికి సమానంగా ఉంటుంది. ఇది మొదటి పరావర్తన నియమం. నెక్స్ట్, పతన కిరణం పతన బిందువు వద్ద గీసిన లంబం మరియు పరావర్తన కిరణాలు ఒకే తలంపై ఉంటాయి. ఇది రెండవ పరావర్తన నియమం. ఫోర్త్ బిట్, దర్పణంలో ఏర్పడే ప్రతిబింబంలో వస్తువు యొక్క ఎడమవైపు కుడివైపుకు మరియు వస్తువు యొక్క కుడివైపు ఎడమవైపునకు కనిపిస్తాయి. దీనిని పార్శ్వ విలోమం అంటారు. సమాంతర కాంతి కిరణాలు గారకు లేదా క్రమరహిత తలాలపై పైనుండి పరావర్తనం చెందినప్పుడు ఆ పరావర్తన కిరణాలు సమాంతరంగా ఉండవు. ఇటువంటి పరావర్తనాన్ని క్రమరహిత పరావర్తనం అంటారు. ఇలా జరగడానికి కారణం పరావర్తన సూత్రాలు విఫలం కావడం కాదు, అట్టముక్క లాంటి పరావర్తన కోణంలో ఉన్న అసమరీతులే దీనికి కారణం. దర్పణం లాంటి నునుపైన ఉపరితలాలపై జరిగే కాంతి పరావర్తనాన్ని క్రమ పరావర్తనం అంటారు. నెక్స్ట్, ఫిఫ్త్ బిట్, క్రమ పరావర్తనం వల్ల ప్రతిబింబాలు ఏర్పడతాయి. నెక్స్ట్, పెరిస్కోప్లో 2 సమతల దర్పణాలను ఉపయోగిస్తాము. పెరిస్కోప్లను జలాంతర్గాములలో ట్యాంకులలోనూ ఉన్న సైనికులు బయట ఉన్న వస్తువులను చూడటానికి ఉపయోగిస్తారు. సిక్స్త్ బిట్, దాదాపుగా మన చుట్టూ ఉన్న వస్తువులు కాంతి పరావర్తన వలనే మనం చూడగలుగుతున్నాము. సూర్యుడు నుండి వచ్చే కాంతి చంద్రుడు గ్రహించి పరావర్తన చెందిస్తాడు, కావున మనం చంద్రుని చూడగలుగుతున్నాము. ఇతర వస్తువుల కాంతిలో ప్రకాశించే వాటిని ప్రకాశించే వస్తువులు అంటారు. నెక్స్ట్, స్వయంగా కాంతిని విడుదల చేసే వస్తువులను స్వయం ప్రకాశకాలు అంటారు. నెక్స్ట్, సెవెంత్ బిట్, ఒకదానికి ఒకటి కొంత కోణంలో ఉంచినప్పుడు సమతల దర్పణాల మధ్య అనేక ప్రతిబింబాలు ఏర్పడతాయి. నెక్స్ట్, సమతల దర్పణాన్ని కెలిడయోస్కోప్ ఏర్పడడానికి అందమైన నమూనాలను వివరించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, కాంతి రంగులుగా విడిపోవడానికి కాంతి విక్షేపణం అంటారు. ఇంద్రధనస్సు అనేది విక్షేపణము చూపే సహజ ప్రక్రియ. నెక్స్ట్, ఎయిత్ బిట్, వస్తువుల నుండి వచ్చే కాంతి మన కంటిలోనికి ప్రవేశించినప్పుడు మాత్రమే మనం వస్తువులను చూడగలుగుతున్నాము. మనకు జ్ఞానేంద్రియాలలో అతి ప్రధానమైనది కన్ను. నెక్స్ట్, కన్ను దాదాపుగా గోళాకారంలో ఉంటుంది. కన్ను బాహ్య పొర తెల్లగా ఉంటుంది. కన్ను బాహ్య పొర దృఢంగా ఉండి లోపల ఉన్న భాగాలను ప్రమాదాల నుండి రక్షిస్తుంది. నెక్స్ట్, బాహ్యంగా ఉన్న పారదర్శక భాగాన్ని కార్నియా అంటారు. నెక్స్ట్, కార్నియా వెనక నల్లగుడ్డు ఐరిస్ అనబడే నల్లటి కండర నిర్మాణాన్ని మనం చూడవచ్చు. నెక్స్ట్, నల్లగుడ్డు చిన్న ద్వారాన్ని కనుపాప అంటే ప్యూపిల్ అంటారు. కనుపాప పరిమాణాన్ని నల్లగుడ్డు నియంత్రిస్తుంది. కన్నుకు ప్రత్యేకమైన రంగుని ఇచ్చే భాగమే కనుపాప. కంటి కనుపాపకు వెనక భాగాన మధ్యలో ఒక కటకం ఉంటుంది. ఈ కటకం కాంతిని కన్ను వెనక భాగంలో ఉన్న రెటీనా అనబడే పొరపైన కేంద్రీకరింపజేస్తుంది. రెటీనా అనేక నాడీ కణాలను కలిగి ఉంటుంది. నాడీ కణాలు పొందే అనుభూతులు దృక్ నాడుల ద్వారా మెదడుకు ప్రసారం చేయబడతాయి. నెక్స్ట్, నైన్త్ బిట్, శంకువులు అంటే ఇవి ప్రకాశవంతమైన కాంతికి స్పందిస్తాయి. శంకువులు రంగును గుర్తిస్తాయి. నెక్స్ట్, దండాలు అంటే ఏంటంటే ఇవి తక్కువ కాంతికి స్పందిస్తాయి. దృక్ నాడి మరియు రెటీనా కలిసే చోట ఇంద్రియ కణాలు ఉండవు. ఆ ప్రదేశంలో దృష్టి సాధ్యం కాదు. దీనిని అందబిందువు అంటారు. నెక్స్ట్, 10th బిట్, మనం చూసే సినిమాలు వాస్తవానికి సరైన క్రమంలో ఉంచబడిన అనేక వేరువేరు చిత్రాల కలయిక. సాధారణంగా సెకండుకు 24 చిత్రాల చొప్పున కంటిని దాటేలా వీటిని కలుపుతారు. అందువలన కదిలే చిత్రాన్ని మనం చూడగలుగుతాం. వృద్ధాప్యంలో కంటి చూపు మసకమారుతుంది. కంటిలోని కటకం బిగుసుకుపోవడం దీనికి కారణం. ఇలా జరిగినప్పుడు ఆ వ్యక్తులకు శుక్లాలు ఉన్నట్లు చెప్తారు. ఈ శుక్లాలకు చికిత్స చేయడం సాధ్యమే. నెక్స్ట్ బిట్, పీతకి కళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయి. పీత తన కళ్ళతో దాని చుట్టూ చూడగలదు, కాబట్టి శత్రువు వెనక నుండి వచ్చిన పీత పసిగట్టగలదు. నెక్స్ట్, సీతాకోక చిలుకలకు వేలాది చిన్న కళ్ళతో రూపుదిద్దుకున్నట్లు కనిపించే పెద్ద కళ్ళు ఉంటాయి. ఇది ముందుకు మాత్రమే కాకుండా పక్కకు వెనుకకు కూడా చూడగలవు. గుడ్లగూబ నిశాచర జీవి. గుడ్లగూబ పెద్ద కార్నియా మరియు ఒక పెద్ద కంటిపాప ఉండి ఎక్కువ మొత్తంలో కాంతి ప్రవేశించేలా ఉంటుంది. గుడ్లగూబ రెటీనాపై ఎక్కువ సంఖ్యలో దండాలు ఉండి తక్కువ సంఖ్యలో శంకువులు ఉంటాయి. నెక్స్ట్ బిట్, ఆహారంలో డాష్ లేకపోవడం వల్ల అనేక కంటి సమస్యలకు కారణమవుతుంది. వాటిలో ప్రధానమైనది రే చీకటి. ఆన్సర్ విటమిన్ ఏ.
నెక్స్ట్ బిట్ పచ్చి క్యారెట్, బ్రకోలీ మరియు ఆకుపచ్చ కూరగాయలు, కాడ్ లివర్ నూనెలు డాష్ విటమిన్ను పుష్కలంగా కలిగి ఉంటాయి. ఆన్సర్ విటమిన్ ఏ. 14th బిట్ పెరుగు, జున్ను, గుడ్డు, పాలు, వెన్న, బొప్పాయి మరియు మామిడి పండులో డాష్ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఆన్సర్ విటమిన్ ఏ. నెక్స్ట్ బిట్ దృష్టిలోపం ఉన్నవారు ఉపయోగించుకునే వనరులలో అత్యంత ప్రజాదరణ పొందిన వనరు బ్రెయిలీ. బ్రెయిలీ స్వయంగా దృష్టిలోపం ఉన్న వ్యక్తి. సాధారణ భాషలు, గణితము మరియు శాస్త్రీయ సంజ్ఞల కోసం కూడా బ్రెయిలీ కోడ్ అందుబాటులో ఉంది. అనేక భారతీయ భాషలను బ్రెయిలీ వ్యవస్థను ఉపయోగించి చదవవచ్చు. బ్రెయిలీ పద్ధతిలో 63 చుక్కల నమూనాలు లేదా గుర్తులు ఉంటాయి. ప్రతి గుర్తు ఒక అక్షరాన్ని గాని, అక్షరాల కలయికను గాని, సాధారణ పదం లేదా వ్యాకరణ గుర్తులను గాని 3 చుక్కలు 2 అడ్డు వరుసలలో 2 చుక్కల్ని అమర్చి ఉంటాయి. నెక్స్ట్ బ్రెయిలీ షీట్లపై ఉబ్బెత్తుగా చిత్రీకరించబడిన ఈ నమూనాలు దృష్టిలోపం ఉన్న వ్యక్తులు తాకడం ద్వారా పదాలను గుర్తించడంలో సహాయపడతాయి. సులభంగా తాకడానికి వీలుగా చుక్కలను కొద్దిగా పైకి ఉబ్బెత్తుగా ఉండేటట్లు చేస్తారు. బ్రెయిలీ వాచకాన్ని చేతిలో లేదా యంత్రం ద్వారా ఉత్పత్తి చేయవచ్చు. టైప్ రైటర్ వంటి పరికరాలు మరియు ముద్రణ యంత్రాలు ఇప్పుడు అభివృద్ధి చేయబడ్డాయి. 16th బిట్ దృష్టిలోపం ఉన్న భారతీయులు కొంతమంది గొప్ప విజయాలు సాధించారు. దివాకర్ అనే బాల మేధావి గాయకుడిగా అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. నెక్స్ట్ పుట్టుకతోనే పూర్తి అంధులైన రవీంద్ర జైన్ అనే వ్యక్తి సంగీత ప్రభాకర్ డిగ్రీని అలహాబాద్ నుండి పొందారు. ఈయన గాయకుడిగా, సంగీత స్వరకర్తగా తన ప్రతిభను ప్రదర్శించారు. నెక్స్ట్ లాల్ అద్వానీ అనే అతను స్వయంగా దృష్టిలోపం ఉన్న వ్యక్తి. లాల్ అద్వానీ భారతదేశంలో వికలాంగుల ప్రత్యేక విద్య మరియు పునరావాసం కోసం ఒక సంఘాన్ని స్థాపించారు. లాల్ అద్వానీ యునెస్కోలో బ్రెయిలీ సమస్యలపై భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించారు. నెక్స్ట్ బిట్ ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ 1903తో సహా అనేక పుస్తకాలు రాసిన వారు ఎవరు అంటే ఆన్సర్ హెలెన్ కెల్లర్. నెక్స్ట్ బిట్ హెలెన్ కెల్లర్ ఒక అమెరికా రచయిత్రి మరియు ఉపన్యాసకురాలు. ఈమె దృష్టి సమస్య ఉండి కూడా అత్యంత ప్రసిద్ధి చెందిన మరియు స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. 18 నెలల వయసులోనే చూపును కోల్పోయారు, కానీ ఏమి సంకల్పం కారణంగా విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ పూర్తి చేయగలిగారు. నెక్స్ట్ బిట్ దృష్టిలోపం ఉన్న వారికి దృక్సహిత ఉపకరణాలు, దృగ్రహిత ఉపకరణాలు ఏంటో చూద్దాం. కటకరహిత ఉపకరణాలలో దృశ్యోపకరణాలు, స్పర్శ ఉపకరణాలు అంటే స్పర్శను ఉపయోగించడం, శ్రవణ ఉపకరణాలు అంటే వినికిడి భావాన్ని ఉపయోగించడం మరియు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఉంటాయి. దృశ్యోపకరణాలు పదాలను ఆవర్ధనం చేసి తగిన కాంతి తీవ్రతతో సరైన దూరంలో ఉండేలా చేస్తాయి. స్పర్శ ఉపకరణాలలో ఉండే టైలీ పలక, పాలి అంటే స్టెలన్లు దృష్టిలోపం ఉన్న వ్యక్తులకు నోట్స్ రాసుకోవడానికి, చదువుకోవడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ శ్రవణ ఉపకరణాల్లో క్యాసెట్లు, టేప్ రికార్డర్లు, మాట్లాడే పుస్తకాలు వంటి పరికరాలు ఉంటాయి. ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లో గణన ప్రక్రియలు చేయడానికి మాట్లాడే క్యాలిక్యులేటర్స్ మరియు కంప్యూటర్లు ఉంటాయి. అలాగే సీసీటీవీ కూడా ఒక ఎలక్ట్రానిక్ పరికరం. ఇది ముద్రించబడిన వాటిని తగినంత వెలుతురు మరియు ప్రకాశవంతంగా పెద్దవిగా చేస్తాయి. మనకు కావాల్సిన వాచకాన్ని వినడానికి, వ్రాసుకోవడానికి ఈ రోజుల్లో ఆడియో సీడీలు మరియు వాయిస్ బాక్సులతో కూడిన కంప్యూటర్లు చాలా బాగా సహాయపడుతున్నాయి. నెక్స్ట్ దృక్సహిత ఉపకరణాలలో ద్వినాభ్యంతర కటకాలు, స్పర్శ కటకాలు అంటే కాంటాక్ట్ లెన్స్లు, రంగు కటకాలు, వృద్ధీకరణులు మరియు టెలిస్కోపులు ఉంటాయి. కటకాలను ఒకదానితో ఒకటి కలిపి దృశ్య పరిమితులను సరిచేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ చాక్ బోర్డును మరియు తరగతి గదిలో ప్రదర్శనలను చూడటానికి దూరం నుండి చూడగలిగే అంటే టెలిస్కోప్ ఉపకరణాలు సహాయపడతాయి. నెక్స్ట్ బిట్ సమతల దర్పణం ముందు ఒక వ్యక్తి 1 మీటర్ దూరంలో ఉంటే ప్రతిబింబం డాష్ మీటర్ దూరంలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఆన్సర్ 2 మీటర్లు. నెక్స్ట్ బిట్ మీరు ఒక సమతల దర్పణం ముందు నిలబడిన మీ కుడి చేతితో ఎడమ చెవిని పట్టుకుని ఉంటే దర్పణంలో మీ ప్రతిబింబం కుడి చెవిని ఎడమ చేతితో పట్టుకున్నట్లు ఉంటుంది. నెక్స్ట్ రాత్రి తిరిగే పక్షులు కళ్ళల్లో దండాలు కన్నా శంకులు తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ బిట్ పతన కోణం ఎల్లప్పుడూ పరావర్తన కోణానికి సమానం. నెక్స్ట్ బిట్ సమతల దర్పణంలో ఏర్పడే ప్రతిబింబం అనేది మిథ్యా ప్రతిబింబం. దర్పణం వెనుక మరియు వస్తు పరిమాణంతో సమానం. నెక్స్ట్ బిట్ పరావర్తన కిరణం పతన కిరణంతో 90 డిగ్రీలు చేస్తూ ఉంటే పతన కోణం విలువ ఎంత అంటే ఆన్సర్ 45 డిగ్రీస్. నెక్స్ట్ బిట్ ఒకదానికి ఒకటి 40 సెంటీమీటర్ల దూరంలో సమాంతరంగా ఉన్న 2 దర్పణాల మధ్య కొవ్వొత్తిని ఉంచినప్పుడు ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయి? ఆన్సర్ అనంతం. నెక్స్ట్ బిట్ బూజో అను వ్యక్తి ఒక సమతల దర్పణం ముందు ఒకవైపున ఏ దగ్గర నిల్చున్నాడు. అతడు తనను తాను చూసుకోగలడా?
క్యూ మరియు ఆర్ దగ్గర నిలుచున్నప్పుడు తన ప్రతిబింబాలను చూడగలడా? ఆన్సర్ బూజో తనను తాను చూడలేడు. అతను పి యొక్క ప్రతిబింబాన్ని చూడగలడు. నెక్స్ట్ బిట్ కార్నియల్ అంధత్వంతో బాధపడుతున్న వ్యక్తులకు అమూల్యమైన బహుమతిగా ఎవరైనా నేత్రదానం చేయవచ్చు. ఆ వ్యక్తి డాష్ అంటే ఆన్సర్ ఆడ లేదా మగ అయినా, ఏ వయసు వారైనా, ఏ సామాజిక హోదా వారైనా, కళ్లద్దాలను ఉపయోగించు వారైనా, సాధారణ వ్యాధులతో బాధపడుతున్న వారైనా కూడా నేత్రదానం చేయవచ్చు. నెక్స్ట్ బిట్ కార్నియల్ అంధత్వంతో బాధపడుతున్న వ్యక్తులకు నేత్రదానం చేయకూడని వ్యక్తులు ఎవరంటే ఎయిడ్స్తో బాధపడుతున్న వ్యక్తి, నెక్స్ట్ హెపటైటిస్ బి లేదా సితో బాధపడుతున్న వ్యక్తి, నెక్స్ట్ లుకేమియా, లింఫోమా, ధనుర్వాతం, కలరా, ఎన్సెఫలైటిస్ వంటి వ్యాధులతో బాధపడే వ్యక్తులు నేత్రదానం చేయకూడదు. నెక్స్ట్ బిట్ మరణించిన ఎన్ని గంటల లోపు కళ్ళను దానం చేయాలి? ఆన్సర్ 4 నుండి 6 గంటల లోపు. నెక్స్ట్ బిట్ ఏ పదార్థాలు అయితే తమ గుండా విద్యుత్తును ప్రసరింపజేస్తాయో వాటిని ఉత్తమ విద్యుత్ వాహకాలు అంటారు. నెక్స్ట్ ఏ పదార్థాలు అయితే తమ గుండా విద్యుత్తును ప్రసరింపజేయవో అలాంటి వాటిని అధమ విద్యుత్ వాహకాలు అంటారు. నెక్స్ట్ ఒక పదార్థం విద్యుత్తును తమ గుండా పంపిస్తుందో లేదో తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరం టెస్టర్. నెక్స్ట్ బిట్ టెస్టర్ యొక్క 2 చివరల మధ్య ఉన్న ద్రవం విద్యుత్తును తన ద్వారా పంపిస్తే వలయం పూర్తవుతుంది. వలయంలో విద్యుత్ ప్రవహిస్తుంది మరియు బల్బు వెలుగుతుంది. ఆ ద్రవం తన ద్వారా విద్యుత్తును అనుమతించకపోతే టెస్టర్ వలయం పూర్తి కాదు మరియు బల్బు వెలగదు. కొన్ని సందర్భాలలో ఆ ద్రవం విద్యుత్తును ప్రవహింపజేస్తున్నప్పటికీ బల్బు వెలగదు. నెక్స్ట్ విద్యుత్ ప్రవహించినప్పుడు విద్యుత్ యొక్క ఉష్ణ ఫలితం వల్ల ఫిలమెంట్ వేడెక్కి ఎక్కువ ఉష్ణోగ్రతకు చేరుకోవడం వల్ల బల్బు వెలుగుతుంది. అయితే వలయం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహం బలహీనంగా ఉంటే ఫిలమెంట్ వేడెక్కకపోవడం వల్ల బల్బు వెలగదు. నెక్స్ట్ ఒకవేళ పదార్థం తన గుండా విద్యుత్తును పంపగలిగినప్పటికీ లోహాల వలె సులభంగా పంపలేదు. ఫలితంగా టెస్టర్ వలయం పూర్తయినప్పటికీ బలహీనంగా ఉన్న విద్యుత్ ప్రవాహం బల్బు వెలగడానికి సరిపోదు. విద్యుత్ ప్రవాహం బలహీనంగా ఉన్నప్పటికీ అయస్కాంత సూచీలో కదలికను చూడవచ్చు. నెక్స్ట్ బిట్ నిమ్మరసం ఉత్తమ వాహకం మరియు అయస్కాంత దిక్సూచి అపవర్తనం. నెక్స్ట్ కుళాయి నీరు ఉత్తమ వాహకం మరియు అయస్కాంత దిక్సూచి అపవర్తనం. నెక్స్ట్ వెజిటబుల్ ఆయిల్ అధమ వాహకం. నెక్స్ట్ పాలు ఉత్తమ వాహకం మరియు అయస్కాంత దిక్సూచి అపవర్తనం. నెక్స్ట్ తేనె అధమ వాహకం. నెక్స్ట్ బిట్ గాలి అన్ని సందర్భాలలో అధమ విద్యుత్ వాహకం. నెక్స్ట్ బిట్ స్వతహాగా తక్కువ మోతాదులో ఖనిజ లవణాలు కొళాయి నీటిలో ఉంటాయి. కుళాయి నీరు మంచి విద్యుత్ వాహకం. ఖనిజ లవణాలు నీటిని మంచి విద్యుత్ వాహకంగా తయారు చేస్తాయి. నెక్స్ట్ స్వేదన జలంలో లవణాలు ఉండవు కావున స్వేదన జలం అధమ వాహకంగా పనిచేస్తుంది. స్వేదన జలంలో కలిపిన ఉప్పు ఉత్తమ వాహకంగా స్వేదన జలాన్ని మారుస్తుంది. నెక్స్ట్ ద్రవాలలో ఎక్కువగా ఆమ్ల, క్షార మరియు లవణ ద్రావణాలే తమ ద్వారా విద్యుత్తును ప్రవహింపజేస్తాయి. ఒక ద్రవ వాహకం గుండా విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు అది ఆ ద్రావణంపై ప్రభావాన్ని కలుగజేస్తుంది. నెక్స్ట్ బిట్ 1800 సంవత్సరంలో బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త డాష్ ఎలక్ట్రోడ్లను నీటిలో ఉంచి విద్యుత్తును పంపించినప్పుడు ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ ఉత్పత్తి అవుతాయని నిరూపించాడు. ఎవరంటే ఆన్సర్ విలియం నికల్సన్. నెక్స్ట్ బిట్ కాపర్ సల్ఫేట్ ద్రావణం గుండా విద్యుత్తును పంపించినప్పుడు కాపర్ సల్ఫేట్ కాపర్ మరియు సల్ఫేట్ లాగా విడిపోతుంది. నెక్స్ట్ స్వేచ్ఛగా ఉన్న రాగి బ్యాటరీ రుణ ధ్రువానికి కలపబడిన ఎలక్ట్రోడ్ దగ్గరకు చేరి దానిపైన నిక్షిప్తం అయ్యింది. మరొక ఎలక్ట్రోడ్ దగ్గర ఉన్న రాగి పలక నుండి అంతే మొత్తంలో కాపర్ ద్రావణంలో కరుగుతుంది. అందువల్ల ద్రావణం నుండి రాగి యొక్క నష్టం పునరుద్ధరించబడుతుంది. ఈ ప్రక్రియ అలాగే కొనసాగుతుంది. ఈ విధంగా రాగి ఒక ఎలక్ట్రోడ్ నుండి మరొక దానికి బదిలీ చేయబడుతుంది. నెక్స్ట్ విద్యుత్తును ఉపయోగించి ఒక లోహంపై మనకు అవసరమైన మరి ఒక లోహాన్ని పూత పూసే పద్ధతిని ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు. ఎలక్ట్రోప్లేటింగ్ అనేది విద్యుత్ యొక్క రసాయన ఫలితాల్లో ఒక సాధారణమైన అనువర్తనం. నెక్స్ట్ ఎలక్ట్రోప్లేటింగ్ చాలా ఉపయోగకరమైన పద్ధతి. దీనిని పరిశ్రమలలో లోహపు వస్తువులపై ఇతర లోహాలను పలుచటి పొరల పూత పూయడానికి ఉపయోగిస్తారు. పూత పూయబడిన లోహానికి అసలు లోహానికి లేని కొన్ని ప్రత్యేక ధర్మాలు ఉంటాయి. నెక్స్ట్ బిట్ క్రోమియంను కారు భాగాలకు, స్నానపు కుళాయిలకు, వంటగదిలో గ్యాస్ బర్నర్లకు, సైకిల్ హ్యాండిల్కి, చక్రాల రిమ్ములకి మరియు ఇంకా చాలా వాటికి పూతగా పూస్తారు. నెక్స్ట్ బిట్ క్రోమియంకి చెందిన అంశాలేంటో చూద్దాం. క్రోమియం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఇది క్షయానికి గురి కాదు. నెక్స్ట్ క్రోమియం గీతలను నిరోధిస్తుంది. నెక్స్ట్ తక్కువ ఖరీదైన లోహంతో వస్తువులను తయారు చేసి దానిపైన క్రోమియం పూత పూస్తారు. నెక్స్ట్ బిట్ ఆభరణాల తయారీదారులు తక్కువ ఖరీదైన లోహాలపై వెండి మరియు బంగారు పూత పోస్తారు. ఈ ఆభరణాలు వెండి లేదా బంగారం వలె కనిపిస్తాయి కానీ చాలా తక్కువ ఖర్చు అవుతుంది. నెక్స్ట్ ఆహారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించే తగరపు డబ్బాలు ఇనుము పైన తగరపు పూత పూయడం వలన తయారవుతాయి.
ఆహారము ఇనుముతో స్పర్శలో ఉండదు కాబట్టి చెడిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ వంతెనలను మరియు ఆటోమొబైల్స్కి ఎక్కువ బలాన్ని ఇచ్చుట కొరకు ఇనుమును వాడతారు. కానీ ఇనుము క్షయానికి గురవుతుంది మరియు తుప్పు పడుతుంది. ఇనుమును క్షయం నుండి మరియు తుప్పు పట్టకుండా నివారించడానికి జింకు పూత పోస్తారు. నెక్స్ట్ బిట్ విద్యుత్ ప్రవహింపజేసే ద్రవాలు ఆమ్లాలు, క్షారాలు మరియు లవణ ద్రావణాలు. నెక్స్ట్ ఒక ద్రావణం గుండా ప్రయాణం చేసే విద్యుత్ రసాయన ప్రభావాన్ని కలుగజేస్తుంది. నెక్స్ట్ కాపర్ సల్ఫేట్ ద్రావణం గుండా విద్యుత్తును ప్రవహింపజేసినప్పుడు బ్యాటరీ యొక్క రుణ ధ్రువానికి కలపబడిన పలకపై రాగి నిక్షిప్తమవుతుంది. నెక్స్ట్ బిట్ ఎల్ఈడికి చెందిన అంశాలు ఏంటో చూద్దాం. ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్. ఎరుపు, ఆకుపచ్చ, నీలం, తెలుపు రంగుల్లో లభిస్తాయి మరియు వీటి వాడకం ఎక్కువైంది. ఉదాహరణకు ట్రాఫిక్ సిగ్నల్స్. నెక్స్ట్ ఎల్ఈడీలు ఎక్కువగా ప్రకాశవంతమైన కాంతి కొరకు ఉపయోగిస్తారు. తెలుపు ఎల్ఈడీల సమూహాల గుంపు ఒక కాంతి జనకాన్ని తయారు చేస్తుంది. నెక్స్ట్ సాధారణ బల్బులు ఫ్లోరోసెంట్ బల్బుల కంటే ఎల్ఈడీలు తక్కువ విద్యుత్తును గ్రహిస్తాయి. వీటి జీవితకాలం ఎక్కువ కాబట్టి క్రమంగా ఇవి ముఖ్యమైన కాంతి జనకాలు అవుతాయి. నెక్స్ట్ బిట్ అంబర్ లేదా గుగ్గిలాన్ని ఉన్నితో రుద్దినప్పుడు అది జుట్టు వంటి తేలికపాటి వస్తువులను ఆకర్షించడం క్రీస్తుపూర్వం 600 సంవత్సరంలో గ్రీకులకు తెలుసు. అంబర్ అనేది ఒక రకమైన రెసిన్. నెక్స్ట్ ఒక ప్లాస్టిక్ దువ్వెనను పొడి జుట్టుతో రుద్దినప్పుడు అది కొద్దిగా ఆవేశాన్ని పొందుతుంది. ఈ వస్తువులను ఆవేశపూరిత వస్తువులు అంటారు. ఒక ఆవేశిత బెలూన్ మరొక ఆవేశిత బెలూన్ను వికర్షిస్తుంది. నెక్స్ట్ బిట్ ఒక ఆవేశిత బెలూన్ మరొక ఆవేశిత రీఫిల్ను ఆకర్షిస్తుంది. నెక్స్ట్ ఒక గాజు కడ్డీని పట్టు వస్త్రంతో రుద్దినప్పుడు గాజు కడ్డీ పొందిన ఆవేశాన్ని ధనావేశంగా పిలవడం ఒక సంప్రదాయం. మరో రకమైన ఆవేశాన్ని రుణావేశంగా చెప్తారు. నెక్స్ట్ పాలిథీన్తో రుద్దబడిన ఆవేశిత ప్లాస్టిక్ స్ట్రా దగ్గరకు ఆవేశపూరిత గాజు కడ్డీని తీసుకువచ్చినప్పుడు ఆ రెండింటి మధ్య ఆకర్షణ ఉంటుందని గమనించవచ్చు. ప్లాస్టిక్ స్ట్రా రుణావేశాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ రాపిడి ద్వారా ఉత్పన్నమయ్యే విద్యుత్ ఆవేశాలు స్థిరంగా ఉంటాయి. అవి తమంతట తాము కదలవు. ఆవేశాలు కదులుతున్నప్పుడు అవి విద్యుత్ ప్రవాహాన్ని ఏర్పరుస్తాయి. నెక్స్ట్ బిట్ వలయంలోని బల్బు వెలిగించేది లేదా విద్యుత్ తీగను వేడెక్కించేది విద్యుదావేశాల చలనం తప్ప మరొకటి కాదు. నెక్స్ట్ అల్యూమినియం రేకు పట్టీలు పేపర్ క్లిప్ ద్వారా ఆవేశపూరితం చేయబడ్డ రీఫిల్ నుండి అదే ఆవేశాన్ని పొందుతాయి. ఇలాంటి ఆవేశాలను కలిగి ఉన్న పట్టీలు ఒకదానినొకటి వికర్షించుకొని దూరంగా జరుగుతాయి. నెక్స్ట్ ఒక వస్తువు ఆవేశాన్ని కలిగి ఉందా లేదా అని పరీక్షించడానికి ఉపయోగించే పరికరాన్ని ఎలక్ట్రోస్కోప్ అంటారు. ఎలక్ట్రోస్కోప్ అనగా విద్యుత్ దర్శిని. ఆవేశపూరిత వస్తువు నుండి ఆవేశాన్ని భూమికి బదిలీ చేసే ప్రక్రియను ఎర్తింగ్ అంటారు. విద్యుత్ ప్రవాహ లీకేజీ వల్ల విద్యుత్ శాఖల నుండి మనల్ని సంరక్షించడం కొరకు భవనాల్లో ఎర్తింగ్ చేయబడుతుంది. నెక్స్ట్ బిట్ ఉరుములతో కూడిన వర్షం కురిసే సందర్భంలో నీటి బిందువులు దిగువకు కదులుతున్నప్పుడు గాలి ప్రవాహాలు పైకి కదులుతాయి. ఈ తీవ్రమైన కదలికలు ఆవేశాలను వేరు చేస్తాయి. ఇప్పటికీ ఇంకా పూర్తిగా అర్థం కాని ఒక ప్రక్రియ కారణంగా మేఘాల ఎగువ అంచుల దగ్గర ధనావేశాలు సేకరించబడతాయి మరియు రుణావేశాలు దిగువ అంచుల దగ్గర పోగవుతాయి. భూమికి సమీపంలో కూడా ధనావేశాలు పోగవుతాయి. ఇలా పేరుకుపోయిన ఆవేశాల పరిమాణం చాలా పెద్దదిగా మారినప్పుడు సాధారణంగా విద్యుత్ బంధకమైన గాలి వాటి ప్రవాహాన్ని నిరోధించలేకపోతుంది. ఈ రుణావేశాలు మరియు ధనావేశాలు కలిసి ప్రకాశవంతమైన కాంతి యొక్క చారలను మరియు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి. ఈ కాంతి యొక్క చారలను మనం మెరుపులుగా భావిస్తాం. ఈ ప్రక్రియను విద్యుత్ ఉత్సర్గం అని అంటారు. విద్యుత్ ఉత్సర్గ ప్రక్రియ 2 లేదా అంతకంటే ఎక్కువ మేఘాల మధ్య లేదా మేఘాలు మరియు భూమి మధ్య జరగవచ్చు. నెక్స్ట్ బిట్ పిడుగుబాటు సమయంలో చేయవలసినవి చేయకూడనివి ఏంటో చూద్దాం. ఇంటి బయట ఓపెన్గా ఉన్న వాహనాలు, మోటార్ బైకులు, ట్రాక్టర్లు, నిర్మాణ యంత్రాలు, ఓపెన్ కార్లు వంటివి సురక్షితం కాదు. బహిరంగ ప్రాంతాలు, ఎత్తైన చెట్లు, పార్కులలోని ఆశ్రమాలు, ఎత్తైన ప్రదేశాలు మెరుపులు, పిడుగులు నుండి మనల్ని రక్షించలేవు. పిడుగులు పడే సమయంలో గొడుగును ఉపయోగించాలన్న ఆలోచన మంచిది కాదు. ఒకవేళ అడవిలో ఉంటే తక్కువ ఎత్తు గల చెట్ల కింద ఆశ్రయం పొందండి. ఒకవేళ ఎలాంటి ఆశ్రయం లభ్యం కానట్లయితే మీరు బహిరంగ ప్రాంతంలో ఉన్నట్లయితే అన్ని చెట్లకు దూరంగా ఉండండి. స్తంభాలు లేదా ఇతర లోహపు వస్తువులకు దూరంగా ఉండండి. నెక్స్ట్ నేలపై పడుకోవద్దు. దానికి బదులుగా నేలపై కూర్చోండి. మీ చేతులను మీ మోకాళ్లపై, మీ తలను చేతుల మధ్య ఉంచండి. ఈ భంగిమ వలన మీరు పిడుగుపాటుకు లక్ష్యంగా మారే అవకాశాలు చాలా తక్కువగా ఉండవచ్చు. మెరుపులు, టెలిఫోన్ తీగలు, విద్యుత్ తీగలు మరియు లోహపు గొట్టాలను తాకవచ్చు. ఉరుములతో కూడిన తుఫాను సమయంలో వీటిని తాకకుండా నిరోధించాలి. నెక్స్ట్ మొబైల్ ఫోన్లు మరియు కార్డ్లెస్ ఫోన్లు ఉపయోగించడం సురక్షితం. అయితే అవతలి వ్యక్తికి తీగలతో అనుసంధానించబడిన ఫోన్ ద్వారా మాట్లాడుతూ ఉంటే వారికి కాల్ చేయడం మంచిది కాదు. ఉరుములతో కూడిన వర్షం సమయంలో ప్రవహించే నీటిలో స్నానం చేయకూడదు.
కంప్యూటర్లు, టీవీలు మొదలైన విద్యుత్ ఉపకరణాలను ప్లగ్ నుండి తీసివేయాలి. విద్యుత్ దీపాలు వెలిగించవచ్చు, ఇవి ఎలాంటి హాని కలిగించవు. నెక్స్ట్ బిట్ తటిద్వాహకానికి చెందినదేందో చూద్దాం. తటిద్వాహకం పిడుగు బారి నుండి భవనాలను రక్షించడానికి ఉపయోగించే పరికరం. భవనం కంటే పొడవైన లోహపు కడ్డీని భవన నిర్మాణ సమయంలో గోడలలో ఏర్పాటు చేస్తారు. ఒక చివర కడ్డీ గాలిలో ఉంచబడుతుంది మరియు మరొక చివర భూమిలో లోతుగా పాతి పెట్టబడుతుంది. విద్యుదావేశాన్ని నేలకు బదిలీ చేయడాన్ని ఈ కడ్డీ సులభతరం చేస్తుంది. నెక్స్ట్ బిట్ గుజరాత్లోని భుజ్ జిల్లాలో 26 జనవరి 2001న భారీ భూకంపం సంభవించింది. భూకంపం అనేది తక్కువ కాలం పాటు ఆకస్మికంగా సంభవించే భూమి యొక్క కదలిక, భూపటలంలోని కలిగే అలజడి వల్ల ఏర్పడుతుంది. భూమి అంతటా భూకంపాలు అన్ని సమయాల్లో సంభవిస్తుంటాయి, అయితే అవి కనీసం గుర్తించబడవు. పెద్ద భూకంపాలు చాలా అరుదుగా మాత్రమే సంభవిస్తాయి. ఇవి భవనాలు, వంతెనలు, ఆనకట్టలు మరియు ప్రజలకు అపారమైన నష్టాన్ని కలిగిస్తాయి. ప్రాణానికి, ఆస్తికి చాలా నష్టం వాటిల్లవచ్చు. నెక్స్ట్ భూకంపాలు అనేవి వరదలు, కొండ చర్యలు విరిగిపోవటం మరియు సునామీలకు కారణమవుతాయి. 26 డిసెంబర్ 2004న హిందూ మహాసముద్రంలో భారీ సునామీ సంభవించింది. సముద్రం చుట్టూ ఉన్న తీర ప్రాంతాలన్నీ భారీ నష్టాలను చవిచూశాయి. నెక్స్ట్ బిట్ భూ ప్రకంపనలు భూపటలం అని పిలువబడే భూమి యొక్క పై పొర లోతుల్లో కలిగే అలజడుల వల్ల సంభవిస్తాయి. నెక్స్ట్ భూమి యొక్క పొరలలో అన్నింటికన్నా పైన ఉన్న భూపటలం మొత్తం ఒకే పొరలా లేదు, ఇది విడివిడి ముక్కలుగా ఉంది. ప్రతి విడి ముక్కను పలక అంటే ప్లేట్ అంటారు. ఈ పలకలు నిరంతర చలనంలో ఉంటాయి. అవి ఒకదానికొకటి రుద్దుకున్నప్పుడు లేదా అభిఘాతం కారణంగా ఒక ప్లేట్ మరొక దానికి కిందకు వెళ్తుంది. అవి భూపటలంలో కదలికలను కలిగిస్తాయి. ఈ అలజడే భూ ఉపరితలంపై భూకంపంగా కనిపిస్తుంది. నెక్స్ట్ భూకంపనానికి కారణం ఏమిటో మనకు ఖచ్చితంగా తెలిసినప్పటికీ తర్వాతి భూకంపం ఎప్పుడు ఎక్కడ సంభవిస్తుందో ముందుగా గుర్తించడం ఇంకా సాధ్యం కాలేదు. నెక్స్ట్ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందినప్పుడు లేదా ఒక ఉల్క భూమిని తాకినప్పుడు లేదా భూగర్భ అణు విస్ఫోటనం వల్ల కూడా భూమిపై ప్రకంపనలు సంభవించవచ్చు. అయితే చాలా భూకంపాలు భూమి యొక్క పలకల కదలిక వల్ల సంభవిస్తాయి. పలకల కదలిక వల్ల భూకంపాలు సంభవిస్తాయి కనుక పలకల యొక్క సరిహద్దులు భూకంపాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉన్న బలహీనమైన ప్రాంతాలు. ఈ బలహీనమైన ప్రాంతాలను భూకంప జోన్లు లేదా ఫాల్ట్ జోన్లు అని కూడా అంటారు. నెక్స్ట్ బిట్ భారతదేశంలో కాశ్మీర్, పశ్చిమ మరియు మధ్య హిమాలయాలు, మొత్తం ఈశాన్యం, రాన్ ఆఫ్ కచ్, రాజస్థాన్ మరియు గంగా పరివాహక ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమయ్యే ప్రాంతాలు. దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు కూడా ప్రమాద ప్రాంతాల్లో ఉన్నాయి. నెక్స్ట్ బిట్ భారతీయ భూభాగ పలక యొక్క కదలికలు రిక్టర్ స్కేల్ అనే స్కేలుపై పరిమాణం పరంగా భూకంపం యొక్క తీవ్రత వ్యక్తీకరించబడుతుంది. నిజమైన వినాశకరమైన భూకంపాలు రిక్టర్ స్కేల్పై 7 కంటే ఎక్కువ తీవ్రతను కలిగి ఉంటాయి. నెక్స్ట్ బిట్ భుజ్ మరియు కాశ్మీర్ భూకంపాలు రెండు డాష్ తీవ్రతను కలిగి ఉన్నాయి. ఆన్సర్ 7.5 కంటే ఎక్కువ తీవ్రతను కలిగి ఉన్నాయి. నెక్స్ట్ బిట్ భూ అంతర్భాగంలో కదలికలు భూ ఉపరితలంపై అంతరంగాలను ఉత్పత్తి చేస్తాయి. వీటిని భూకంప తరంగాలు అంటారు. ఈ తరంగాలను భూకంప లేఖిని అంటే సిస్మోగ్రాఫ్ అనే పరికరం ద్వారా నమోదు చేస్తారు. ఈ పరికరం భూ ప్రకంపనలు సంభవించినప్పుడు మాత్రమే కంపించే ఒక కడ్డీ లేదా లోలకము. ఈ కంపించే వ్యవస్థకు పెన్ను అమర్చబడి ఉంటుంది. ఈ పెన్ను దాని కింద కదిలే కాగితంపై భూకంప తరంగాలను నమోదు చేస్తుంది. ఈ తరంగాలను అధ్యయనం చేయడం ద్వారా శాస్త్రవేత్తలు భూకంపం యొక్క పూర్తి మ్యాప్ను నిర్మించగలరు. వినాశనానికి కారణమయ్యే దాని శక్తిని కూడా వారు అంచనా వేయగలరు. నెక్స్ట్ సైన్స్లోని అనేక ఇతర స్కేళ్ల మాదిరిగానే డెసిబెల్ మరొక ఉదాహరణ. రిక్టర్ స్కేల్ రేఖీయమైనది కాదు. నెక్స్ట్ 6 తీవ్రత కలిగిన భూకంపం 4 తీవ్రత కలిగిన భూకంపం యొక్క వినాశకర శక్తిని 1.5 రెట్లు ఎక్కువ శక్తి ఉంటుందని కాదు. వాస్తవానికి 2 పరిమాణం పెరగడం అంటే 1000 రెట్లు ఎక్కువ వినాశకర శక్తి ఉందని అర్థం. అందువల్ల 6 తీవ్రత కలిగిన భూకంపం 4 తీవ్రత కలిగిన భూకంపం కంటే 1000 రెట్లు ఎక్కువ వినాశకర శక్తిని కలిగి ఉంది. నెక్స్ట్ బిట్ భూకంపాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉన్న భూకంప ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజలను అందుకోసం ప్రత్యేకంగా సిద్ధం చేయాల్సి ఉంటుంది. మొదటగా ఈ ప్రాంతాల్లోని భవనాలను భారీ ప్రకంపనలను తట్టుకునే విధంగా రూపొందించాలి. ఆధునిక భవన నిర్మాణ సాంకేతికత ద్వారా ఇది సాధ్యమవుతుంది. నెక్స్ట్ భూకంపాల నుండి సురక్షితంగా ఉండడానికి సరళమైన నిర్మాణాలు రూపొందించడం మంచిది. ఆ అర్హత కలిగిన భవన నిర్మాణ నిపుణులు మరియు ఇంజనీర్లను సంప్రదించండి.
ఆ అత్యంత భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భారీ నిర్మాణ సామగ్రిని ఉపయోగించడం కంటే బంకమట్టి లేదా కలప వాడకం మంచిది. పైకప్పులను సాధ్యమైనంత తేలికగా ఉంచండి. ఒకవేళ నిర్మాణం కూలిపోయినా నష్టం భారీగా ఉండదు. అల్మారాలు మరియు షెల్ఫ్లు గోడలకు బిగించడం మంచిది. తద్వారా అవి తేలికగా పడిపోకుండా ఉంటాయి. ఆ గోడ గడియారాలు, ఫోటో ఫ్రేమ్లు, వాటర్ హీటర్లు మొదలైన వాటిని వేలాడదీసినప్పుడు భూకంపం సంభవించిన సందర్భంలో అవి ప్రజలపై పడని విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ భూకంపం కారణంగా కొన్ని భవనాల్లో మంటలు చెలరేగవచ్చు. కనుక అన్ని భవనాలు, ముఖ్యంగా ఎత్తైన భవనాలు, అగ్నిమాపక పరికరాలను కలిగి ఉండటం అవసరం. నెక్స్ట్ బిట్. సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూర్కీ భూకంప నిరోధక గృహాలను ఎలా నిర్మించాలో అభివృద్ధి చేసింది. నెక్స్ట్ బిట్. భూకంపం సంభవించినట్లయితే మనల్ని మనం రక్షించుకోవడానికి ఎలాంటి సూచనలు చూద్దాం. మీరు ఇంట్లో ఉంటే ఒక బల్ల కింద ఆశ్రయం పొందండి. ప్రకంపనాలు ఆగిపోయే వరకు అక్కడే ఉండండి. మీపై పొడవైన మరియు బరువైన వస్తువులు పడకుండా దూరంగా ఉండండి. మీరు మంచం మీద ఉంటే లేవకుండా దిండుతో మీ తలను సంరక్షించుకోండి. నెక్స్ట్. మీరు ఆరుబయట ఉంటే భవనాలు, చెట్లు మరియు ఓవర్ హెడ్ పవర్ లైన్లకు దూరంగా ఒక మైదాన ప్రదేశాన్ని గుర్తించి నేలపై పడుకోండి. మీరు కారులో లేదా బస్సులో ఉన్నట్లయితే బయటకు రావద్దు. మైదాన ప్రదేశానికి వెళ్లేలా నెమ్మదిగా వాహనాన్ని నడపమని డ్రైవర్ని అడగండి. ప్రకంపనలు ఆగిపోయే వరకు బయటికి రావద్దు. నెక్స్ట్ బిట్. ఘర్షణ ద్వారా వేటిని తేలికగా ఆవేశితం చేయగలము అంటే ఆన్సర్ ప్లాస్టిక్ స్కేల్, ఊదిన బెలూన్, ఉన్ని వస్త్రం. నెక్స్ట్ బిట్. ఒక గాజు కడ్డీని పట్టుగుడ్డతో రుద్దినప్పుడు కడ్డీ అనేది ధనావేశాన్ని పొందుతుంది, వస్త్రం రుణావేశం పొందును. నెక్స్ట్ బిట్. సజాతి ఆవేశాలు ఒకదానికొకటి వికర్షించుకుంటాయి. నెక్స్ట్ బిట్. ఆవేశపూరిత గాజు కడ్డీ ఆవేశపూరిత ప్లాస్టిక్ స్ట్రాను ఆకర్షించుకుంటుంది. నెక్స్ట్ బిట్. తటిద్వాహకం మెరుపుల నుండి భవంతిని సంరక్షిస్తుంది. నెక్స్ట్ బిట్. భూకంపాలను ముందస్తుగా ఊహించలేము.